ఆ, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే క్రైస్తవ నిరీక్షణ. అంటే మనం క్రైస్తవులు ఎందుకు చేయబడ్డాం, క్రైస్తవ జీవితంలో ఎందుకు బ్రతుకుతున్నాం, క్రైస్తవ జీవితం వల్ల మనం పొందబోయేటువంటిది ఏంటి అంటే, క్రైస్తవులుగా చేయబట్టాన్ని బట్టి భూమి మీద బ్రతికున్నంత వరకు దేవుడు మన ఎడల కృప చూపిస్తాడనా, బతికున్నంత వరకు దేవుడు మనకు సహాయం చేస్తాడనా? ఏ తండ్రి అయినా తన బిడ్డల ఎడల ప్రేమ కలిగి ఉంటాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగనే మనం దేవుని పిల్లలమైనప్పుడు దేవుడు మన ఎడల కృప కలిగి ఉంటాడు. మనం బ్రతికిన కాలంలో దేవుడు మన ఎడల తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అయితే అసలు క్రైస్తవ నిరీక్షణ అది కాదు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, మనం చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, ఆ జీవితం దేవునితో కూడా ఉండేటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం భూమి మీద జీవిస్తున్నటువంటి ఈ జీవితం రేపు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయిస్తుంది అనే సంగతిని ఎరిగి మనం బ్రతకవలసినటువంటి వారమై. అసలు క్రీస్తు సంఘాల్లో క్రైస్తవులుగా, క్రీస్తు సంఘాలే కాదు, ఎక్కడ ఉన్నటువంటి క్రీస్తు పేరట కూడుకునేటువంటి ప్రజలైనా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ గురించే తెలుసుకోవాలి. కానీ ఒక విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, ఇవాళ క్రైస్తవులుగా ఉన్నటువంటి అనేక మందికి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అనేటువంటిది తెలియటం లేదు. అంటే అసలు మనం క్రైస్తవులుగా ఎందుకు బ్రతుకుతున్నాము అనేటువంటి విషయం అవగాహన కావటం లేదు. కాబట్టి మనం ఓపికగా క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక సంతోషకరమైనటువంటి విషయం చెప్తాను. మన ప్రయత్నం ఫలించింది. అంటే అసలు క్రీస్తు సంఘాల్లో జరగాల్సింది, నేర్పించాల్సింది క్రైస్తవ నిరీక్షణ గురించి నేర్పించాలి. ఇది పోయి ఏం జరుగుతుంది అని అంటే, చాలా చోట్ల యేసుక్రీస్తు దేవుడా కాదా, దేవుడు ఒక్కడా ముగ్గురా, యేసుక్రీస్తుకి అధికారం ఉందా లేదా, ఇలాంటి అనేక రకాలైనటువంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి. అంటే ఏది తెలుసుకోవాలో ఆ విషయాన్ని మాత్రం పక్కన పెట్టేశారు, ఏది మనకు అనవసరమో దాన్ని బాగా ఫోకస్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ప్రారంభించుకున్నటువంటి ఈ అంశం ఇంకా అనేకులకి మాదిరికరంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, రేపు 28, 29, 30 తారీఖుల్లో పెద్ద కొమ్మిరిలో మీటింగ్స్ జరగబోతున్నాయి. 3 రోజుల మీటింగ్స్. అక్కడ స్థానిక సంఘం ద్వారా ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల సువార్త కూడికలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. అలాగనే ఈ సంవత్సరం కూడా 3 రోజుల మీటింగ్స్ జరగబోతున్నాయి. ఈ సంవత్సరం అక్కడ జరగబోయేటువంటి 3 రోజుల కూడికలో అంశం ఏంటి అని అంటే, థీమ్ ఏంటి అని అంటే, క్రైస్తవ నిరీక్షణే. అంటే సుధీర్ గారు నాతో మాట్లాడుతూ ఏ అంశాన్ని మాట్లాడాలి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు అని అన్నారు. అప్పుడు నేనేం చెప్పాను అని అంటే, అసలు క్రైస్తవులుగా ఇవాళ చాలా మందికి ఎందుకు క్రైస్తవ జీవితంలో ఉంటున్నామో అర్థం కావటం లేదు, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో తెలియటం లేదు. ఆ విషయాలు మేము స్థానిక సంఘానికి నేర్పించేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నాను, చాలా వివరంగా చెప్తున్నాను అన్నప్పుడు ఆయన జాగ్రత్తగా విన్నాడు. ఏం చెప్తున్నారు ఏంటి అన్నాడు. క్రైస్తవ నిరీక్షణలో 3 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు రెండవ రాకడ. మళ్ళీ 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 జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు రెండవ రాకడ అనేటువంటిది ఉంది. ఏమోనండి, చాలా కాలం నుంచి చెప్తున్నారు, మాకు ముందు మా తండ్రులు ఉన్నారు, వాళ్ళకు ముందు వాళ్ళ తండ్రులు ఉన్నారు, తరాలు గడిచినా కూడా యేసుక్రీస్తు రాలేదు అని అంటే దానికి కాలం నిర్ణయించబడలేదు. ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటి కాలం మాత్రం నిర్ణయించబడలేదు. యేసుక్రీస్తు వస్తాడు అనేటువంటిది దేవుని వాక్యం చెబుతుంది.
ఒక క్రైస్తవుడు అయ్యుండి, ఒక క్రైస్తవురాలు అయ్యుండి దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మటం లేదు అని అంటే, అంగీకరించటం లేదు అని అంటే, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసులం అవుతాం మనం. ఇక్కడ మనం ఇదొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవిశ్వాసులు అని అంటే దేవుని ఎరగని వాళ్ళు అని మనం అనుకుంటాం కదా. సృష్టికర్త అయినటువంటి దేవుని ఎరగని వాళ్ళు అవిశ్వాసులు అనుకుంటాం కదా. కానీ క్రైస్తవ జీవితంలో కూడా అవిశ్వాసులు చాలా మంది ఉన్నారు. అంటే దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థనలో ఉంటారు, కానీ వాక్యానుసారమైనటువంటి సంగతుల్ని నమ్మరు, వాక్యానుసారమైనటువంటి సంగతుల్ని అంగీకరించరు. కొన్ని విషయాలైతే అంగీకరిస్తారు, కొన్ని విషయాలను అంగీకరించరు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు రెండవ రాకడ అనే దగ్గరకు వచ్చేసరికి, ఓ ఈ మాట చాలా కాలం నుంచి వింటున్నావులే, ఈ మాట చాలా కాలం నుంచి వింటున్నావులే అంటే చాలా తేలిగ్గా తీసి పక్కన పెడతారు. దాని అర్థం ఏంటి అని అంటే నమ్మటం లేదు. క్రీస్తు రెండవసారి వస్తాడు అనేటువంటి విషయాన్ని మనం నమ్మకపోయినట్లయితే మనం క్రైస్తవులం కాము. క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ క్రీస్తు రెండవ రాకడ. ఇప్పుడు రెండవ పాయింట్ ని జెంట్ సైడ్ నుంచి ఎవరైనా చెప్పాలి. క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది అని అంటే మృతుల పునరుద్ధానం జరుగుతుంది. మృతుల పునరుద్ధానం అనగా యేసుక్రీస్తు ఎందుకు వస్తాడంటే మృతులు పునరుద్ధానం కావటం కొరకు, తిరిగి లేపబడటం కొరకు. అంటే శరీరాలు కాదు లేపబడేది, ఆ వివరాలన్నీ మనం ఎన్నో నేర్చుకున్నాం. చచ్చిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి, మట్టిలో కలిసిపోయినటువంటి ఈ దేహాలు లేవవు. మహిమా శరీరాన్ని కలిగి మనం లేస్తాము, అది నేర్చుకున్నాం. ఇక మూడో అంశం ఏంటి? అంతిమ తీర్పు జరుగుతుంది. యేసుక్రీస్తు మృతుల్ని ఎందుకు లేపుతాడు అని అంటే ఫైనల్ గా జడ్జిమెంట్ జరుగుతుంది, తీర్పు జరుగుతుంది. ఈ తీర్పులో నువ్వు వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్తావా, సంతోషకరమైనటువంటి స్థలానికి వెళ్తావా, ఆ ప్లేస్ ఏంటి అనేటువంటిది నిర్ణయించేటువంటిది ఈ భూలోక సంబంధమైనటువంటి జీవితమే. కాబట్టి క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి ఈ విషయాన్నే ఈ రోజున మనం అంతిమ తీర్పుకు సంబంధించినటువంటి మిగిలిపోయిన పాఠాన్ని నేర్చుకుంటున్నాం. అంతిమ తీర్పు. క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు వస్తాడు, వచ్చినప్పుడు మృతులు తిరిగి లేపబడతారు. మృతులు తిరిగి లేపబడటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళందరికీ తీర్పు తీర్చబడుతుంది. ఇప్పుడే మనం చదువుకున్నాము అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం. 17వ అధ్యాయము 31వ వచనం. ఈ మధ్య నేను ఈ యూట్యూబ్ లో 1-2 చోట్ల స్థానిక సంఘాల్లో క్రైస్తవ నిరీక్షణకి సంబంధించినటువంటి కొన్ని పాఠాలు వాళ్ళు కూడా చెప్తూ ఉండటాన్ని బట్టి నేను విన్నాను. అంటే ఈ రోజున కొంత ఆలోచన విధానం ఏ వైపుకి వెళుతూ ఉంది అని అంటే క్రైస్తవ నిరీక్షణ, ఆ క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి విషయాలు క్రైస్తవులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటువంటి ఒక గట్టి ప్రయత్నం జరుగుతుంది. మనం చాలా వివరంగా విన్నాం, నేర్చుకున్నాము. దీని మీద డీటెయిల్డ్ గా మీకు నోట్స్ లాగా ఇచ్చాను. మీలో కొందరు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రఫ్ రాసుకున్నా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫెయిర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడైనా సరే నిలవబడి చక్కగా ఈ పాఠాలని చెప్పగలిగినటువంటి చక్కని మెటీరియల్ మీకు అందుబాటులో ఉంది. సో ఇక ఈ రోజుతో మనం ఈ పాఠాన్ని ముగించుకుంటాము. అంతిమ తీర్పుకు సంబంధించి ముందుగా ఒక విషయం చెప్పాను. అదేంటి అని అంటే తీర్పు దినం అనేటువంటిది ఉంది. ఆ తీర్పు అనేటువంటిది నిశ్చయమైంది. తీర్పు నిశ్చయమైనది. ఖచ్చితంగా తీర్పు అనేటువంటిది ఉంది. మనుషులు ఎందుకు ఇంత
బాధ్యత లేకుండా బ్రతుకుతున్నారు అని అంటే, ఎందుకు తమకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు అని అంటే, చాలా మంది తీర్పుని గురించి ఆలోచన చేయట్లా. దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచన చేయటం లేదు. ఇంతకంటే అన్యజనులే నయ్యం. అన్యజనుల్లో కూడా వాళ్ళ మత విశ్వాసంలో కూడా ఒకానొక ఆలోచన విధానం ఉంది, ఒకానొక భయం ఉంది. ఏంటి ఆ భయము అని అంటే, ఇప్పుడు ఈ భూమి మీద మనం ఎవరికైనా అన్యాయం చేస్తే రేపు కుక్కై నక్కై వాళ్ళ బాకీని తీర్చుకోవాలి అనేటువంటి ఒక భయం ఉంది. ఈ భూమి మీద నేను చేయకూడదు ఏదైనా చేస్తే, దొంగతనమో హత్యో వ్యభిచారమో నేను ఏదైనా చేయకూడదు చేస్తే రేపు అక్కడ నరకం అనే మాటని ఈ సీరియళ్లలో సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా. ఏది మనిషిని తల్లకిందులుగా ఏలాడదీయటం, కత్తులతో కొడటం, కొరడాలు పెట్టి కొడతా ఉండటం, బాగా సలసల కాగేటువంటి నూనెలో వేపటం, ఇవన్నీ ఒట్టి ట్రాష్. నూనెలో వేపటం, లేకపోతే మంచి వాళ్ళకి రంభా ఊరసి మేనకలు వచ్చి డ్యాన్సులు చేస్తుంటే వీళ్ళు వచ్చి కూర్చొని చక్కగా చూసి సంతోషించటం, ఇదంతా అన్యజనులకు ఉన్నటువంటి ఆలోచన విధానం. అయితే వాళ్ళ విశ్వాసంలో కూడా ఏముంది అని అంటే, ఇదిగో రేపు నాకు పనిష్మెంట్ ఉంది అనేటువంటి ఒక భయం వాళ్ళలో కూడా ఉంది. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళలోనే చాలా మందిలో ఏం లేదు అని అంటే, రేపు దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి భయం లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. తీర్పు అనేటువంటిది ఖచ్చితంగా ఖాయమై ఉంది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనాన్ని దీనికి మనం చక్కగా కోట్ చేసుకోవచ్చు. తీర్పు తీర్చబోయేది దినమును నిర్ణయించి ఉన్నాడు. ఎవరు నిర్ణయించాడు అని అంటే, దేవుడు నిర్ణయించాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దేహముతో జరిగించిన వాటి చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి క్రియలను మనమందరం కూడా యేసుక్రీస్తు ముందు ఒప్పుకోవటం కొరకు తీసుకొని రాబడతాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాదు. అంటే ఎస్కేప్ కావడానికి అవకాశం లేదు. భూమి మీద ఉంది అవకాశం, ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంది. భూమి మీద మనం తప్పించుకుంటామేమో కానీ రేపు దేవుని దగ్గర మనం తప్పించుకునే దానికి అవకాశం లేదు. అయితే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాల్లో పేతురు క్రైస్తవులకు ఏం చెప్పాడు అని అంటే, తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రారంభమయ్యేటువంటి కాలం వచ్చి ఉంది. ఒకవేళ అది మన వద్దనే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైనటువంటి వాళ్ళ యొక్క సంగతి ఏంటి అనేటువంటి మాట అంటున్నాడు. తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రారంభమయ్యేటువంటి కాలం వచ్చి ఉంది. తీర్పు జరగటం అంటూ జరిగితే దేవుని ఇంటి వద్దనే. దేవుని ఇల్లు అని అంటే సంఘము. సంఘంలో ఉన్నటువంటి మనమే తీర్పు తీర్చబడతామేమో, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి సంగతి ఇది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. కాబట్టి తీర్పు దినం అనేటువంటిది ఒకటి ఉంది. దేవుని వాక్యం మనకి బోధిస్తుంది, బోధించడంగా అది హెచ్చరిస్తూ ఉంది. తీర్పు దినం అనేటువంటిది ఉంది. ఆ విషయాన్ని ఎరిగి మనం జాగ్రత్తగా ఈ భూమి మీద బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. అది ఎవరి చేత తీర్పు తీర్చబడుతుంది అని అంటే, 2వ పాయింట్ మనం నేర్చుకున్నాం కదా,
దేవుని తీర్పు అని రాయబడుతుంది. అదే యేసుక్రీస్తు యొక్క తీర్పు అని కూడా రాయబడుతుంది. తీర్పు తీర్చేది ఎవరు అని అంటే దేవుడు. తీర్పు తీర్చేది ఎవరు అని అంటే క్రీస్తు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభు వారు కూడా దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు అంటే న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవునికి. దేవుడు తీర్పు తీర్చటంలో న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. ఎందుకు ఈ మాట అంటాడు అని అంటే 1 పేతురు పత్రికలో మనం చూస్తాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం ఎలా గడపాలి? పరదేశులై ఉన్నంత కాలం. ఎవరికి చెప్పబడిన మాట ఇది? మనకే చెప్పబడిన మాట ఇది. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు చెప్పబడినటువంటి మాట ఇది. మనం భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ జీవితం పరదేశులుగా ఉన్నాం. అంటే ఇది మన దేశం కాదు, మనది కాని దేశంలో ఉన్నాం. అదేంటండి? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నతనం నుంచి ప్రతిజ్ఞ చేసి వచ్చాం కదా. అవును. అయితే ఇక్కడ నువ్వు ఎంతకాలం ఉంటావు? భారతదేశంలో 70 సంవత్సరాలు ఉంటావు, 80 సంవత్సరాలు ఉంటావు. ఆ తర్వాత అవుటే కదా. ఎక్కడికి వెళ్తావు? క్రైస్తవ దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే భూలోక సంబంధమైనటువంటి జీవితాన్ని పరదేశము అనేటువంటి మాటగా చెప్తూ ఉంది. ఈ సంగతి మనకి ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలుసా? ఎవరినన్నా ఎత్తుకుపోయేటప్పుడు. ఎత్తుకుపోవడం అంటే చనిపోయినప్పుడు నలుగురు 4 వైపులు తీసుకెళ్తా ఉంటారు కదా, అప్పుడు వాడుతూ ఉంటారు అన్నమాట. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, పరదేశి నేనిలా మాయలోకమే గదా అనే సంగతి అప్పుడు పాపం చచ్చిపోయిన తర్వాత ఆయనకి తెలియదు. మనం అయితే ఇలా పాడుకుంటాం కానీ ఆ చచ్చిపోయిన ఆయనకి తెలియదు. అది తెలియాల్సింది ఎప్పుడంటే బ్రతికుండగానే. మనం బ్రతికుండగానే మనకి తెలియాల్సింది ఏంటంటే మనం పరదేశులుగా ఉన్నాం. పరదేశులుగా ఉన్నాం అంటే ఉదాహరణకి మనలో ఎవరైనా అమెరికా పోయారనుకోండి. అమెరికా మన దేశం కాదు. అమెరికా వెళ్ళాలి అని అంటే వీసా ఉంటది. అది 4 రోజుల, 2 నెలల, 6 నెలల వీసా అనేటువంటిది ఉంటది. ఆ వీసా పర్మిషన్ ఉన్నంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ఒకవేళ 1 నెల రోజులు వీసా తీసుకొని మనం వెళ్ళాం అనుకోండి. 4 రోజులు వీసా తీసుకొని వెళ్ళినప్పుడు అమెరికాలో ఎన్ని రోజులు ఉండడానికి కుదురుతుంది? 4 రోజులే ఉంటది. భారతదేశంలో పరిస్థితులు ఏం బాగలేవండి, అబ్బా అమెరికాలో నాకు చాలా బాగుంది, నేను ఇక్కడే ఉంటాను అంటే ఏం చేస్తారు? మెడబట్టి బయటికి గెంటేస్తారనమాట. కాబట్టి పరదేశులు అనేటువంటి మాటగా మనకి వాడబడింది. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం అని అంటే ఈ లోకం మంది కాదు, ఈ దేశం మంది కాదు. అంటే ఇక్కడ శాశ్వతంగా ఉండం, దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళాల్సినటువంటి దేశం ఒకటి ఉంది, ప్రాంతం ఒకటి ఉంది, అక్కడికి మనం వెళ్ళాలి. కాబట్టి భూమి మీద బ్రతికినంత కాలం మనం ఎలాగ బ్రతకాలి చెప్పండి? ఎలా బ్రతకాలి? క్రైస్తవుడు అన్నవాడికి భయం ఉండాలి. తాను బ్రతుకుతున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి భయం అనేటువంటిది కావాలి. కానీ మనుషుల వైపు మనం చూస్తున్నప్పుడు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా మానవుడు తాను ఏదైతే కోరుకుంటున్నాడో తాను కోరుకున్న తీరుగా మానవుడు బ్రతుకుతున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. అటు తర్వాత ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అవును ప్రభువా,
సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములను అయి ఉన్నవని బలిపీఠం ఎదుట చెప్పగా వింటుంది. అంటే దేవుని తీర్పులు సత్యములు న్యాయములు. తర్వాత 2 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను అన్నాడు. చాలండి. తర్వాత రోమీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. రోమీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మీరు అక్కడ కోడ్ చేసుకున్నట్లయితే, దేవుని న్యాయమైనటువంటి తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి నాకు తెలిసి నేను ఈ 2 పాయింట్స్ వరకు మనం తీర్పులో మనం నేర్చుకున్నాం. అంతేనా? 2వ పాయింట్ రాలేదా? ఓకే, అయితే చదువుదాం. నేను కొద్దిగా స్పీడ్ గా చెప్పుకుంటూ వస్తున్నాను చెప్పేశాను కాబట్టి. ఒక్కసారి అందరూ రోమీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి వెళుతున్నాము. రోమీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాము. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనను సరే, ఒక్క నిమిషం ఆగుదాం. మనం ఎవరికైనా తీర్పు తీరుస్తున్నామా? నువ్వు నిరత్తరుడువు. అంటే నిరత్తరుడు అని అంటే ఇక నీకు మాట్లాడటానికి ఏం లేదు, చేయటానికి ఏం లేదు అని మనం అలా ఆగిపోతాం. చూసామా? నిరత్తరుడు అంటే అది. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనా సరే నిరత్తరుడవై ఉన్నావు. ఎందుకనంటే దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఈ తీర్పుకు సంబంధించి ఎదట వాళ్ళకి మనం తీర్పు తీర్చకూడదు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మనం అనేక సందర్భాల్లో మనుషులకి తీర్పు తీరుస్తూ ఉంటాం. వీడు ఖచ్చితంగా నరకానికి పోతాడు, వీడు ఖచ్చితంగా అలాగైపోతాడు, వీడు ఖచ్చితంగా నూనెలో ఏగుతాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక మనిషికి తీర్పు తీర్చేటువంటిది మనం కాదు. ఒకవేళ నువ్వు ఇతర మనుషులకి తీర్పు తీర్చావు అని అంటే ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేస్తున్నావు కావా? అంటే ఏ పనులు కదా నువ్వు కూడా చేసేటువంటిది. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయు మనుషుడా, అంటే మనుషులకైతే తీర్పులు తీరుస్తున్నావు, వాటినే చేస్తూ ఉన్నావు. నీవు దేవుని తీర్పును తప్పించుకుందును అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు చెందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి దేవుని తీర్పు అనేటువంటిది ఉన్నది. అది మనం మనుషులకి తీర్పు తీర్చడం కాదు, కానీ దేవుడే మనకి తీర్పు తీరుస్తాడు అనేటువంటి సంగతిని మనం నేర్చుకోవాల్సినటువంటి వారమయ్యాను. మూడవ పాయింట్ ఏంటి అని అంటే, ఇంతకీ ఎవరు తీర్పు తీర్చబడతారు అని అంటే, అందరూ తీర్పు తీర్చబడతారు. అందరూ తీర్పు తీర్చబడతారు. అందరూ అని అంటే మనకు అర్థం కావాలి, మంచివారు చెడ్డవారు, ఇందులో ఏ భేదం లేదు. అందరికీ తీర్పు ఉంది. ఆ తీర్పు ఏంటో, దాంట్లో ఉన్నటువంటి సంగతులు ఏంటో ఈ సమయం మనం ఆలోచించబోతూ ఉన్నాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు? ఒక్కసారే చనిపోతాడు.
ఒక్కసారే చనిపోతాడు. పుట్టుక ఒక్కసారే, మరణం కూడా ఒక్కసారే. భౌతికమైనటువంటి విషయాలు చెప్తున్నాను. వాక్యం కూడా చెప్తుంది ఏంటి అని అంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మరణం తర్వాత మనుషులు ఒక్కసారి మృతి పొందాలి. మృతి తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మరణాన్ని అనుసరించి తీర్పు. మనుషులందరూ అన్నాడు. మనుషులందరూ అంటే మనుషులందరికీ తీర్పు ఉంది. మనుషులందరికీ తీర్పు ఉంది. నేను బాప్తిసం పొందానండి, కావాలంటే మీరు విజయబాబు గారిని ఎంక్వైరీ చేసుకోండి అని అంటే అది అక్కడ చెల్లదు. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. 10 నుంచి 12 వచనాలు. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. మనమందరం కూడా ఈ సమస్యలో భాగస్థులుగా బ్రతుకుతున్నాం. క్రైస్తవులందరికీ ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, ఎదటివాడికి తీర్పు తీర్చడం. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, తీర్పు తీర్చడం అనేటువంటిది మన పని కాదు. ఒకవేళ ఎదట మనిషి బలహీనతలో ఉన్నప్పుడు, తప్పు మార్గంలో ఉన్నప్పుడు, అది తప్పు అని చెప్పడము, ఆ తప్పు నుంచి అతన్ని మన వైపుకి, మంచి వైపుకి తీసుకొని రావడమే తప్ప ఏ మనిషికి కూడా మనం తీర్పు తీర్చకూడదు అనే సంగతిని తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 14వ అధ్యాయం రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాము. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా? ఆత్మ సంబంధమైన జీవితంలో సమస్య. నువ్వు నీ సహోదరునికి తీర్పు తీర్చొద్దు. ఎందుకు తీర్పు తీర్చడం? నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట ఎవరు నిలిచేది? మనమందరము అంటే మరి మన ప్రార్థనకు వస్తున్నాంగా, మనం బాప్తిసం పొందాం కదా, మనం రెగ్యులర్ గా ఆత్మ సంబంధమైనటువంటి కట్టడల్లో మనం బ్రతుకుతున్నాం కదా, అయినప్పటికీ కూడా తీర్పు ఉంది. అక్కడ ఫిల్టర్ చేయబడతామేమో జాగ్రత్త. అక్కడ మనం ఫిల్టర్ చేయబడతామేమో జాగ్రత్త. అందుకనే అంటున్నాడు, మనమందరమును దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నా తోడు అంటే అక్కడ ఒక వాక్యాన్ని, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు, ప్రవచనాన్ని. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడు తన్ను గూర్చి, ఎవరిని గూర్చి? తన్ను గూర్చి అంటే తనను గూర్చి దేవునికి లెక్క అప్పగించుకో. క్రైస్తవ జీవితం వ్యక్తిగత జీవితం. రక్షణ వ్యక్తిగతమైనటువంటిది. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మనం ఇతరుల గురించి లెక్క అప్పచెప్పాల్సిన పని లేదు. ఇతరులను గురించి దేవుడు నిన్ను అడగడం, నన్ను అడగడం. మరి దేవుడు లెక్క అడిగేది ఎవరిని గురించి అయితే, ఎవరిని గురించి అనంటే, ప్రతివాడిని తన గురించి తను లెక్క చెప్పుకోవాలి. నీకు భూమి మీద 60 సంవత్సరాల ఆయుష్ ఇస్తే నువ్వేం చేసావు, ఎలా బ్రతికావు,
నేను బాగానే బ్రతికాను ప్రభువా అన్ని చెప్తాను, కానీ రిమార్క్ అక్కడ ఉంటదన్నమాట. అక్కడ మనం ఎలా బ్రతికాము అనేటువంటిది అక్కడ తేలుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకు ఒక పొరపాటు అవగాహన కూడా ఉంది. ఏంటి ఆ పొరపాటు అవగాహన అని అంటే, ఆ క్రైస్తవ జీవితం అని అంటే ఇతరులని తీర్పు తీర్చడం అనుకుంటే పొరపాటు. ఇతరులను తీర్పు తీర్చేది కాదు, నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకునేది. క్రైస్తవ జీవితం అనేటువంటిది వ్యక్తిగత జీవితం. క్రైస్తవ జీవితంలో మనం పొందినటువంటి రక్షణ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి రక్షణ. అంటే నా దేహాన్ని నేను ఎలాగైతే కాపాడుకుంటున్నానో నా రక్షణ కూడా నేను కాపాడుకోవాల్సినటువంటి వాడినై ఉన్నాను అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం, అందరికీ కంఠస్థ వాక్యం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము, ఒక్కసారి తీయండి. పదమూడవ అధ్యాయము 4వ వచనం. అందరి కంఠస్థ వాక్యం అన్నాను కదా, ఏంటది? వివాహము, ఇక్కడ వివాహంతో పని ఉంది. తీర్పుకి వివాహానికి ఏమైనా సంబంధం ఉందా? వివాహానికి సంబంధం ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే, కంప్యూటర్లో ఒక టెర్మినాలజీ ఉంది కదా, కట్ కాపీ పేస్ట్ అని. కట్ కాపీ పేస్ట్ లేఖనాలు కూడా మనం ఏం చేస్తామంటే కట్ చేసేస్తూ ఉంటాం. మనకి ఎంతవరకు అవసరమో దాన్ని అంతవరకు కట్ చేసేసి ఇంకో పాఠం దగ్గర తీసుకెళ్లి దాన్ని అక్కడ పేస్ట్ చేసేస్తూ ఉంటాం. అసలు అక్కడ చెప్పబడింది ఏంటి? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. ఆ తర్వాత చెప్తాడు చూడండి, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడి తీర్పు తీర్చును. దేవుని చిత్తం అయితే ఇది వచ్చే కపుల్ మీటింగ్ లో దీని గురించి స్టడీ చేద్దాం. ఇప్పుడు సరైన వేదిక కాదు కాబట్టి ఈ లేఖనాన్ని పక్కన పెట్టి అర్థం చేసుకోగలిగిన స్థాయి గల్లోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ 13వ అధ్యాయం 4వ వచనంలో చివరి భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడి తీర్పు తీర్చును. అంటే వివాహమైన తర్వాత బ్రతికేటువంటి జీవితం ఎలాగుండాలో దేవుడు తన వాక్యం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. అలా గనక లేకపోయినట్లయితే తీర్పు తీర్చబడేటువంటి ఆ లిస్ట్ లో అక్కడ 2 పేర్లు మెన్షన్ చేశాడు. ఆ 2 పేర్లలో ఖచ్చితంగా మంది ఒకటి అయి ఉంటది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం, 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. 11-12 వచనాలు. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని, మనుషులకి కొంతమందికి మోసం చేసేటువంటి శక్తిని దేవుడు ఎందుకు ఇస్తాడు? ఎవరైతే సత్యాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఉంటారో, దుర్నీతి యందు అభిలాష కలిగినటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ కూడా శిక్షావిధి పొందటం కొరకు ఇతరులు మోసం చేసేటువంటి శక్తిని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఆ సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉంటే శిక్షావిధి అనేటువంటిది ఉంది అన్న సంగతి మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. ప్రారంభంలో మనం చదువుకున్నటువంటి వచన భాగాన్ని ఇక్కడ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం నుంచి అందరూ కాస్త బైబిల్ ఓపెన్ చేయండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము. ఈ 17వ అధ్యాయాన్ని మనం నేర్చుకున్నాం కదా, చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇందులో పౌలు 3 స్థలాల్లో సువార్త పరిచర్య చేశాడు. మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు?
తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. తర్వాత 2 బెరయా పట్టణానికి వచ్చాడు. బెరయా పట్టణంలో వాక్యాన్ని బోధించాడు. తర్వాత ఏథెన్సు పట్టణానికి వచ్చాడు. ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి సువార్తను బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 31వ వచనం నుంచి చదువుదాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఆ డేట్ ఏంటో చెప్పండి అని అంటే అది అసాధ్యం. ఆ డేట్ అనేటువంటిది అసాధ్యం. డేటును దేవుడు నిర్ణయించాడు, ఆయన మాత్రమే తెలుసు. కానీ తీర్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఎలా చెప్పగలరండి దేవుడు తీర్పు తీర్చేటువంటి రోజు ఎలా ఉంది అని ఎలా చెప్పగలము అని అంటే, మృతులలో నుండి ఆయనను లేపినందున. మృతుల్లోంచి దేవుడు యేసుక్రీస్తుని లేపాడా లేదా? మృతుల్లో నుండి క్రీస్తును లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. కాబట్టి సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తుని తిరిగి లేపినటువంటి దేవుడు తీర్పు తీర్చుతాడు అనే దాంట్లో అనుమానం ఏముంది? పౌలు ఈ మాట చెప్పినప్పుడు 32వ వచనం చూడండి. 32వ వచనం. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. అపహాస్యము అని అంటే ఒకటి తెక్కలోడు నాకున్నాడు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారట. ఏంటి బుర్రుండి మాట్లాడుతున్నాడా అంటే, మన రీజన్స్ ఇవే కదా, మనం ఇదే కదా మాట్లాడతాం. అసలు వాళ్ళ గురించి ఎందుకు? మనలో ఎంతమంది మనస్ఫూర్తిగా మృతుల పునరుద్ధానాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు? మృతుల పునరుద్ధానం మీద అనుమానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అనుమానం కలిగిన వాళ్ళు ఎవరు అనంటే అపహాస్యం చేసేటువంటి వాళ్ళు. దేన్ని అని అంటే దేవుని సంకల్పాన్ని అపహాస్యం చేస్తున్నాము. దేవుని సంకల్పాన్ని మనం అపహాస్యం చేస్తున్నాం అనమాట. అది దేవుని ప్రణాళిక. తాను సృజించినటువంటి ఆత్మల ఎడల దేవుడు కలిగినటువంటి ఒక గొప్ప ప్రణాళిక. కాబట్టి ఇది నమ్మకుండా సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే భ్రమపరుస్తున్నాడు, మోసపుచ్చుతున్నాడు. ఆ మోసపుచ్చేటువంటి శక్తిని దేవుడు సాతానికి ఇచ్చేశాడు కదా. ఎవరైతే సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మోసపోతూనే ఉంటారు. కనుక నిజంగా వాళ్ళైతే ఏమన్నారు అని అంటే, మృతుల పునరుద్ధానాన్ని గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. అపహాస్యం ఎలా చేశారు తెలుసా? మరికొందరు ఏమన్నారంటే, నీవు చెప్పునది సరిసర్లే ఇంకోసారి విందాం, వెళ్ళిరా అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అని అంటే, వినేటువంటి ఆలోచన విధానం వాళ్ళలో ఏమాత్రం లేదు. ఇలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయింది. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా వృధా పోదండి. ఈ క్రైస్తవ నిరీక్షణ గురించి నేను చెప్పినటువంటి ఈ అంశము కొంతమంది హృదయాల్లో నాటుకుపోయింది. కొన్ని స్థలాల్లోకి అలాగా విత్తనాలు జల్లినట్లుగా అలా స్థలాల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇది క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి ఆలోచన విధానమై ఉంది. ఇంకా కొంతమందికి ఎంత చెప్పినా అది అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా కూడా దగ్గరికి రానివ్వరు. ఎందుకనంటే అందులో మనిషికి ఇష్టం లేనటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. ఏ సంగతి ఎట్లున్నా కూడా దీనికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఎప్పుడూ కూడా సత్యాన్ని త్రోసిపుచ్చేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఉంటారు. కానీ దీన్ని అర్థం చేసుకొని క్రైస్తవ జీవితాన్ని దిద్దుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. దేవుని వాక్యం ఎక్కడా కూడా అది వృధాగా పోదు అనే సంగతి మనం పౌలు పరిచర్య ద్వారా మనం నేర్చుకుంటాం. 24వ వచనంలో కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. 34 కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండి. సరే, ఇక 3వ పాయింట్ దగ్గరికి వెళ్దాం.
3వ పాయింట్, 4వ పాయింట్. ఓకే, 4. తీర్పు దినమున ఏమి జరుగుతుంది? ఇంకేం జరుగుద్ది? తలకిందులుగా ఏలాడేసి కొరడాలు పెట్టి ఠామ్ ఠామ్ను కొడతా ఉంటారు, నూనెలో వేయించుతా ఉంటారు. ఇదే కదా. చూద్దాం. లేఖనానుసారంగా మన సొంత ఆలోచనలు కాదు కానీ లేఖనానుసారమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేద్దాము. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్ముని శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఏం జరుగుతుంది అని అంటే, ప్రభావాన్ని కనపరుచు తన దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన, అందరికీ కూడా ప్రతిదండన అనేటువంటిది జరుగుతుంది. ప్రతిదండన అంటే పనిష్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఆల్రెడీ దీని గురించి మనం అనేక సందర్భాల్లో విన్నాము. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని సంగతులని మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 31వ వచనం నుంచి 46వ వచనం వరకు ఒకసారి ఇక్కడ ఆలోచన చేద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలు. ఇది తీర్పు దినాన జరిగేటువంటి ఒక సంఘటన. అందరూ బైబిల్ తీస్తే అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము. యేసు ప్రభు వారు బ్రతికుండగా ఆయన తెలియజేసినటువంటి సంగతులు ఇవి. ఆయన మనకందరికీ అర్థమయ్యే రీతిగా తెలియచేసినటువంటి సంగతులు ఇవి. 31వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమ గల సింహాసనం మీద అతను ఆసీనుడై ఉండును. క్రీస్తు మహిమ గల సింహాసనము మీద కూర్చొని ఉంటాడు. తీర్పు దినాన ఏం జరుగుతుందని అంటే, యేసుక్రీస్తు మహిమ గల సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉండి ఏం చేస్తున్నాడు? అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనములు క్రీస్తు ఎదుట పోగు చేయబడతారు. ఆయన ముందుకు తీసుకొని రాబడతారు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వారిని వేరుపరిచి, అంటే ఆయన ముందుకు తీసుకొని రాబడినటువంటి మనుషుల్ని వేరుపరుస్తాడు. ఎవరిని వేరుపరుస్తాడు అని అంటే, మంచి వారిని
చెడ్డవారిని వేరుపరుస్తాడు. మంచివారిని చెడ్డవారిని వేరుపరుస్తాడు. ఎలాగ వేరుపరుస్తాడో కూడా చూద్దాము. 34వ వచనం. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి 33 తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టు. ఒకసారి మీరు బోధన వైపు చూడండి. ఇందులో ఇది కదా కుడివైపు, ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు. కుడివైపు ఎవరు నిలబెడతాడు? కుడివైపున మేకలను నిలబెడతాడంట. గొర్రెలను నిలబెడతాడు. కుడివైపున గొర్రెలని నిలబెడతాడు, ఎడమ వైపున మేకల్ని నిలబెడతాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనలో గొర్రెలు ఎంతమంది, మనలో మేకలు ఎంతమంది? ఎవరో ఒక పిచ్చోడు పొద్దాకి ఇదే పాట పాడుతున్నాడు, ఎవరు మీరు గొర్రెల రోయ్, ఎవరు మీరు గొర్రెల రోయ్ అని పాట పాడుతున్నాడు యూట్యూబ్ లో. అంటే అతనికి అర్థం కాలేదు, గొర్రెలు అంటే మనుషులు గొర్రెలు కాదు. మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలంటే గొర్రె స్వభావాన్ని కలిగి ఉండాలి, కానీ మేక స్వభావాన్ని కలిగి ఉండకూడదు. అంటే గొర్రె స్వభావం వేరే ఉంది, మేక స్వభావం వేరే ఉందా? ఇది గొర్రెలు కాసే వాళ్ళకి తెలుస్తుంది, గొర్రెలతో కనెక్షన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మేక ఏంటంటే టక్కర్ది, గొర్రె ఏంటి అని అంటే ఇక తలంచుకొని వెళ్ళిపోవటమే దాని జీవితం. వెంబడించడం అనేటువంటిది గొర్రె చేస్తుంది, మేక ఏం చేస్తుంది అంటే టక్కర్ చేస్తుంది, సొంత తెలివితేటలు ప్రదర్శిస్తుంది అనమాట. మనం గొర్రెలుగా ఉంటామా మేకలుగా ఉంటున్నామా? జాగ్రత్తగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాక్యానికి భిన్నంగా మనం బ్రతుకుతున్నామంటే, ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్యానికి భిన్నంగా మనం బ్రతుకుతున్నాం అని అంటే మనం మేకలమే. నిజంగా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అని అంటే గొర్రెల్లాగా మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. సరే, మళ్ళీ పాయింట్ దగ్గరికి వెళ్దాం. తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అంటే గొర్రెలు అనగా మంచి వాళ్ళని, మేకలు అనగా చెడ్డవాళ్ళని నిలబెడతాడు. 2 భాగాలుగా నిలబెడతాడు. తీర్పు దినాన 2 భాగాలుగా నిలబెట్టి కుడివైపున ఉన్నటువంటి వాళ్ళని చూసి అంటాడు. 34వ వచనం చూడండి. కాసేపు బయటకు తీసుకెళ్ళాము, బయట కూర్చున్నావు కూడా. 34 తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అంటాడు. ఇదిగో ఈ కుడివైపున ఉన్నటువంటి వాళ్ళని చూసి ఏమంటాడు అని అంటే రండి అంటాడు. రండి. ఇక్కడ పరలోకం మీకోసం దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో దాన్ని మీరు స్వతంత్రించుకోనండి అంటాడు. స్వతంత్రించుకోండి, రండి. భూమి పుట్టింది మొదలుకొని, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకం పుట్టింది మొదలుకొని దేవుడు మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. స్వతంత్రించుకోవటం అంటే ఓన్ చేసుకోవటం, సొంతం చేసుకోవటం. ఇలా చెప్తాడు కుడివైపున ఉన్నటువంటి వాళ్ళకి. మరి ఎడమవైపున ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తాడు? 40వ వచనం చూడండి, 41వ వచనం. శపింపబడిన వారులారా, ఇక్కడేమో దీవించబడిన వారులారా అన్నాడు కదా. వీళ్ళెవరు అని అంటే దీవించబడిన వారు. వీళ్ళెవరు? వీళ్ళు శపింపబడిన వారు. శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పో. ఇక్కడేమో రండి అంటాడు, ఇక్కడేమో వండి అంటాడు. ఎక్కడికి పోవాలి అని అంటే నిత్య అగ్ని. ఇది
బ్రతికుండగానే మనకు అర్థం కావటం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి సంగతి. ఇది ఎప్పుడు జరుగుతుందండి? ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే తీర్పు దినాన మనకు అర్థం కావటం కొరకే ఆయన ఈ చక్కని విషయాల్ని మన కొరకు బోధించడం అనేటువంటిది జరిగింది. చివరిగా ఒక విషయాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. 2వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. తీర్పు దినాన మనం ఒక స్థలానికి వెళ్తాము. అక్కడ ఏముంటది అంటే కొత్త ఆకాశము కొత్త భూమి. ఈ భూమి ఈ ఆకాశం కాదు, అది పరలోకము, పరలోక సంబంధమైనటువంటి విషయము. పరలోకం మనం ఎప్పుడు పొందగలుగుతాము అని అంటే తీర్పు తీర్చబడాలి. ఎదుగో రండి అని నువ్వు గనక పిలవబడితే నీకు ఆ పరలోకం స్వతంత్రించుకుంటావు. లేదు పొండి అని అంటే ఎక్కడ వేయబడతావు అని అంటే నిత్యమైనటువంటి అగ్నిలో వేయబడతాం. కాబట్టి మనం క్రీస్తులోనికి వచ్చాము అని అంటే, క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్నాము అని అంటే దాని వెనక చాలా సంగతులు ఉన్నాయి. ఏమోనండి ఇవన్నీ నాకు తెలియదు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నా రోగాలు పోతాయి, రొప్పులు పోతాయి, ఇందుకోసమే నేను క్రైస్తవులుగా ఉన్నాను అని అంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం. కాబట్టి క్రైస్తవ జీవితం వెనక ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణలో 3 విషయాలు ఉన్నాయి. క్రీస్తు రెండవసారి వస్తాడు, మృతుల పునరుద్ధానం జరుగుతుంది, అంతిమ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నేను ఉండవలసినటువంటి వాడను అనేటువంటి సంగతిని గుర్తెరిగి మనం బ్రతికుండగానే మన జీవితాలు చక్కదిద్దుకొని దేవునికి ఇష్టలుగా మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. క్రైస్తవ నిరీక్షణ తెలియనటువంటి జీవితం పసిపిల్లల యొక్క జీవితం అన్నమాట. క్రైస్తవ నిరీక్షణ గురించి దాన్ని అనుసరించి మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నామనే సంగతిని నేర్చుకుందాము, అవగాహన కలిగి ఉందాం. అందరికీ వందనాలు.